భావితరము. సుమిత్ర గారు, నాడు సిట్టు విచారణ వాల్యుయేషన్ రెండు ఒకటేనా? రెండింటికి డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ సేమా? ఇప్పుడు వాల్యుయేషన్ ఒకటే సమస్య కాదు కదా సార్. సెంటర్లలో స్త్రీ పురుష నేను ఇంకో ఆరోపణ సార్ ఇక్కడ మేడం, ఒక చిన్న అంశం మేడం. 100 నుంచి 150 ఉద్యోగాలు అమ్మారు, క్రీమ్ పోస్టులను అమ్మారు. దీనిపైన గనక సిబిఐ ఎంక్వైరీ గనక పర్ఫెక్ట్ గా వేస్తే దొంగలు మొత్తం బయటకు వెళ్తారు. నాట్ ఓన్లీ పేపర్. ఎట్లా అమ్మగలుగుతారు దీన్ని అమ్మడం ఎట్లా పాసిబుల్? సార్ మీరు చూడలేరా సార్? తను కొండ సురేఖ గారు అడగలేరా? ఇంటర్వ్యూ లేదు కదా. లేదు కాబట్టి ఎవరికి తెలియకుండానే ఇచ్చేసే పరిస్థితి ఉండొచ్చు. మా బంధువులకు ఉద్యోగం పెట్టేయమని వీడియో రికార్డ్ వచ్చింది కదా, అది గ్రూప్ 1 కాదు. అయినప్పటికీ మిగతా ఉద్యోగాల పరిస్థితి అట్లా ఉద్యోగం ఉంటుంది. పెట్టించమంటే ఆమె నాకు తెలిసి ఐటీ మినిస్టర్ ను అడిగారు. శ్రీధర్ బాబును ఐటీ మినిస్టర్ ను సాఫ్ట్వేర్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అడిగారు కొండ సురేఖ. ఏ ఉద్యోగం సార్ అది? ఏరోనాటికల్ ఇంజనీర్ ఉద్యోగం. ఏ విమానాలు వడగొట్టాలి మరి? ఉండదు, ఎయిర్లైన్స్ కు రిఫర్ చేయాలి. పైలట్లు చాలా మంది ఉంటారు. అదే గవర్నమెంట్ ఇందాక శరత్ గారు అన్నారు కదా, గుండి గుట్టేవారిది ఇంకొకటిది బాధ్యత కాకుండా పోదు కదా. అట్లా రికమెండేషన్లతో వచ్చిన ఉద్యోగాలు ఏం సాధిస్తాయి, ఏం చేస్తాయి? ఇంకోటి కేసీఆర్ గారు ఆ రోజు సీఎం గారు సిట్ విచారణ, మరి ఇక్కడ ఏ విచారణలు? వీళ్ళు సిట్ విచారణను ఎదుర్కొని తర్వాత ఈడీ కూడా మనీ లాండరింగ్ సంబంధించి ఏమైనా జరిగిందా దీంట్లో అనేటువంటి ఈడీ విచారణ కూడా జరిగింది. దానికి సంబంధం అంటే ఎవరి పిఏలు అయితే సెక్రటరీ గారి పిఏ ద్వారా అయిందని చెప్పేసి సెక్రటరీ గారిని, చైర్మన్ గారిని ఈడీ కూడా విచారించింది. గంటల కొద్ది సమయం కూర్చోబెట్టింది, ఒక్కొక్క రోజు కూర్చోబెట్టి విచారణ. ఇక్కడ మౌనం ఎందుకు? ఏ విచారణకు ఆదేశిస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? నాడు సిట్టు విచారణ, ఈడీ విచారణ, నేడే విచారణ, సిబిఐ విచారణ ఎందుకు? రాలేదు కాబట్టి సిట్టు దర్యాప్తు ఇంతవరకు ఏమైందో కూడా ఇంతవరకు బయట పెట్టాలి. నిజంగా వీళ్ళు మరి సిట్టు దొంగతనం జరిగిందంటే సిట్టు దర్యాప్తు బయటకు రావాలి కదా, ఇంతవరకు రాలేదు కదా. మరి ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు అని? ఒకవేళ జరిగితే ఏమి జరగలేదు కాబట్టి ఏం చేయలేకపోయి. ప్రభాకర్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు చెప్పండి.